హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ శిరీష. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంక ఇవాళ వ్లాగ్ వచ్చేసి సండే రోజు వ్లాగ్ అనమాట. సో సాటర్డే నైట్ ఏంటి అంటే నేను మా ఊరు వెళ్ళిపోయానండి. అంటే అత్తయ్య వాళ్ళ ఊరు అయితే వెళ్ళిపోయాను అనమాట. ప్రజెంట్ మళ్ళీ అమ్మ వాళ్ళ ఊరు దగ్గరే ఉన్నానులేండి. సో సాటర్డే నైట్ ఏంటి అంటే అత్తయ్య వాళ్ళ ఊరు వెళ్ళిపోయాను. ఎందుకంటే సండే మొక్కు చెల్లించుకున్నాం అనమాట. తాడిపోయిన పాలెము గంగమ్మ తల్లి దేవస్థానం అని ఉంటుంది. సో అక్కడ మా వారు వాస్విక్ టైంలో మొక్కుకున్నారనమాట. 2 వేటపోతులు చెల్లిస్తానని చెప్పేసి మొక్కుకున్నారు. సో ఆ మొక్కు తీర్చుకోవడానికి అని నేనైతే సాటర్డే నైట్ ఊరు వెళ్ళిపోయాను. అండ్ ఇది వచ్చేసి సండే రోజు మార్నింగ్ అనమాట. సో ఇంక ఇక్కడ టెంపుల్కి అయితే వచ్చేసి పొంగల్ అయితే పెడుతున్నాం అనమాట. ఫస్ట్ ఇక్కడ 2 వేటపోతులు మొక్కుకున్నాము అంటే మాత్రం ఖచ్చితంగా 5 మానికల పొంగల్ అయితే పెట్టాలండి. 5 మానికలు అంటే 10 kgs రైస్ అనమాట. సో వేటపోతులు చెల్లిస్తాం అనుకుంటే మాత్రం ఖచ్చితంగా 10 kgs రైస్ 5 మానికల పొంగల్ అయితే పెట్టాలి. సో ఇంక ఇక్కడైతే మేము మార్నింగ్ మాకు దగ్గరగా ఒక 45 minutes to 1 hour టైం అయితే పడుతుంది టెంపుల్కి రావడానికి. సో మేమైతే వచ్చేసి ఇంక అట్లా మార్నింగ్ అత్తయ్య మామయ్య వచ్చారనమాట. సో ఇంకా తెలిసిన వాళ్ళు కూడా వచ్చారు. అంటే గ్రాసరీస్ అవన్నీ కూడా తీసుకురావాలి కదా. సో వాటితో పాటు ఇంకా అత్తయ్య మామయ్య కూడా వచ్చేసారు. ఇంకా వాళ్ళు వచ్చిన వెంటనే మేము కూడా ఇంకా రెడీ అయిపోయి వచ్చేసామన్నమాట. సో మేము వచ్చేసరికి అత్తయ్య పోయేదంతా కూడా ముట్టించారు, పాలు కూడా పోసారనమాట. సో ఇంకా మేము వచ్చిన తర్వాత పాలు పొంగాయి, ఇంకా రైస్ అదంతా కూడా వేసేసాము. సో అసలు నిజంగా బార్కి చూసారు కదా, మొత్తం కూడా కట్టెలు పోయలేనండి. అసలు చాలా కష్టం అనిపించింది నిజం చెప్పాలి అంటే. ఎందుకంటే ఆ వేడి కదా, అస్సలు ఉండలేకపోయామన్నమాట. కానీ పొంగల్ అయితే ఖచ్చితంగా పెట్టాల్సిందే. సో ఫైనల్గా పొంగల్ పెట్టేసామన్నమాట, 5 మానికల పొంగలి. సో ఇంకా ఇవిగోండి ఈ 2 గొర్రెపోతులు కనిపిస్తున్నాయి కదా, ఇవేనమాట మేము చెల్లించే గొర్రెపోతులు అయితే. సో గొర్రెపోతులకి ఏంటి అంటే పసుపు, అలాగే కుంకుమ బొట్లు, ఇంకా పూలు, వేపమండలు, అలాగే ఒడిబియ్యం కూడా కట్టాము. ఆల్రెడీ ఇంటి దగ్గర ఒకసారి సాంబ్రాణి పొగ అదంతా కూడా వేసేసి ఇక్కడికి తీసుకొచ్చాము. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకసారి అట్లా మళ్ళీ పసుపు, కుంకుమ, ఇంకా వేపమండలు, అలాగే ఒడిబియ్యం అట్లా అన్నీ కూడా కట్టామన్నమాట. సో ఇంకా లోపలైతే చాలా రష్గా ఉంటుందండి. ఎందుకంటే చిన్న టెంపుల్ అనమాట, కానీ చాలా పవర్ఫుల్ గాడెస్ అనమాట. అనుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుస్తుంది. మెయిన్లీ పిల్లలు కలగని వాళ్ళు అట్లా ఉంటారు కదా. సో వాళ్ళు కనుక గట్టిగా కోరుకున్నారు అంటే ఖచ్చితంగా నెరవేరుస్తుంది అనమాట గంగమ్మ తల్లి. సో లోపలైతే చాలా రష్గా ఉంటుంది. ఇదేనమాట టెంపుల్. అందరూ కూడా ప్రదక్షిణలు అట్లా చేసేసి ఇంకా లోపలికి అయితే వెళ్తారు. లోపల చూపించలేకపోయాను, అందుకే ఇంక అట్లా బయట చూపిస్తున్నాను అనమాట. ఇక్కడ కూడా ఏంటి అంటే మనం పూలదండలు, అలాగే ఇంకా నిమ్మకాయ దండలు, ఇంకా గాజులు, తాంబూలము అట్లా పెట్టుకోవచ్చు అనమాట. చూసారు కదా పైన గంగమ్మ తల్లి విగ్రహం అయితే ఉంది. సో అక్కడ సో అదనమాట. ఇంకా లోపల అంతా కూడా మేము అయిపోయిందండి మా పూజ అయితే. సో ఇక్కడ ఏంటి అంటే 5 మానికల పొంగల్ అని చెప్పాను కదా. సో లోపల 6 విస్తర్లు అయితే వేయాలన్నమాట మనము. అంటే మనం చేసిన పొంగలి 6 విస్తర్లో మనం చేసిన పొంగలి, ఇంకా గారెలు, పులిహోర, స్వీట్స్, అలాగే ఇంకా తాంబూలము అట్లా పెట్టేసి 6 విస్తర్లు అయితే వేయాలి. సో 6 విస్తర్లు ఏంటి అంటే ఆడపిల్లలు తీసుకోవచ్చు, లేదంటే పిల్లలు కలగని వాళ్ళు అట్లా ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళకైతే ఇస్తారనమాట. సో ఎవరైనా తీసుకోవచ్చు, బట్ మెయిన్లీ ఏంటంటే ఆడపిల్లలకి, అలాగే పిల్లలు కలగని వాళ్ళకి అట్లా అయితే ఇస్తూ ఉంటారు. సో అది చాలా పవర్ఫుల్ గాడెస్ అండి నిజంగా. సో మా వాస్విక్ టైంలో మా వారు మొక్కుకున్నారనమాట ఇట్లాగా. సో ఇంక ఇదిగోండి ఇక్కడైతే బొల్లావుని ఎత్తుకొని ఎగురుతున్నారనమాట. యాక్చువల్గా ఇది మాది కాదు, వేరే వాళ్ళది, కానీ దేవుడిది కదా, ఎవరిదైతే ఏమైంది చూపించడానికి అని చెప్పేసి అట్లా షూట్ చేశాను అనమాట.
సో ఇంకట్లా మేమైతే పొంగల్ పెట్టేసేసి ఇంకా లోపలికి కూడా అంటే టెంపుల్లో కూడా వచ్చేసేసి ఇంకా వేటపోతులు కూడా చెల్లించామన్నమాట. సో ఇంకా ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా ఏంటి అంటే ఉప్మా అలాగే ఇంకా పొంగల్ చెప్పాను కదా 5 మానికల పొంగలని. సో పొంగలి అలాగే ఉప్మా అయితే పెట్టాము. అండ్ ఇంకొక ఈ డేష ఏంటి అంటే నార్మల్గా భోజనాలు పెడతాం కదా, సో భోజనాల మీద అంటే ఇప్పుడు అందరూ రాలేరు కదా, అప్పుడు భోజనం టైంకి వచ్చే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకు కూడా ప్రసాదం పెట్టాలి కాబట్టి సో అట్లా భోజనాలు పెట్టేటప్పుడు కూడా పెట్టొచ్చులే అని ఒకటైతే ఉంచేసామన్నమాట ఒక గిన్నెలోది. సో ఇంకట్లా కింద అయితే వంట అవుతూ ఉందండి. ఇది వచ్చేసి టెంపుల్ వెనక అనమాట. మనకి ఒక పెద్ద హాల్లో అయితే ఉంటుంది. సో అక్కడ మనం ఉండొచ్చు అనమాట. అయితే వంట చేస్తున్నారు కదా, పొగ వస్తుంది అనమాట. సో అందుకని చెప్పేసి మేమైతే ఇట్లా పైకి అయితే వచ్చాము. సో పైన ఈ మొత్తం కూడా పొలాలు అంటే విలేజేనండి, అంత సిటీ అట్లా ఏమీ కాదు, విలేజ్ అని అనమాట. కానీ చాలా ఫేమస్. ఎవ్రీ సండే కూడా చాలా అంటే చాలా రష్గా ఉంటుంది సండే. అలాగే ఇంకా థర్స్డేనో ఏమో అనుకుంటా. ఈ 2 రోజులు చాలా అంటే చాలా ఇట్లనే రష్గా ఉంటుంది అనమాట. చాలామంది ఇట్లనే మొక్కుకున్న వాళ్ళు అందరూ కూడా వచ్చేసి మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారనమాట. సో ఇంక ఇదిగోండి వీళ్ళందరూ కూడా రిలేటివ్స్ తెలుసు కదా మీకు, మా ఆడపడుచు అలాగే ఇంకా మా వదిన వాళ్ళు, అత్తయ్య వాళ్ళు, అమ్మ వాళ్ళు. ఈ బ్లూ కలర్ శారీ కట్టుకుంది కదా, సో తనేనమాట మా ఆడపడుచు. సో ఇంకా అట్లా అందరినీ చాలామందిని అంటే నియర్లీ ఒక 200 మెంబర్స్ని అయితే ఇన్వైట్ చేసామన్నమాట ఫంక్షన్కి. సో ఇంకా అట్లా కింద పోగ వస్తుందని చెప్పేసి ఇంకా పైకి వస్తే సరదాగా ఇంకా పిల్లలు అయితే ఆడుకుంటూ ఉన్నారు. వీడియోలో 65% వాడే ఉన్నాడు. వీడియో కోసం ఎదురు చూస్తామండి. మను ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎవరు? ఓకే, థ్యాంక్ యూ. సో ఇంకా వంట చేయడం అయితే అయిపోయిందండి. మేము కూడా కిందకు వచ్చేసాము. సో భోజనాలు కూడా స్టార్ట్ అయ్యాయి అనమాట. చెప్పాను కదా, ఇది వచ్చేసి టెంపుల్ వెనక ఒక పెద్ద హాల్లా ఉంటుందండి ఇలాగా. సో ఇక్కడ మనం భోజనాలు అట్లా పెట్టుకోవచ్చు, అలాగే మనం కొంచెం కూర్చోవడానికి కూడా బాగుంటుంది. సో ఇంక ఇక్కడ తినొచ్చేసి నాకు ఒక ఫ్రెండ్ అలాగే ఒక యూట్యూబర్ అండ్ మన సబ్స్క్రైబర్ ధరణి చింతపల్లి అనమాట. తన ఛానల్ నేమ్ వచ్చేసి యాక్చువల్గా వాళ్ళ హస్బెండ్ అలాగే మా హస్బెండ్ ఇద్దరు కూడా కొలీగ్స్. సో అట్లానే తనైతే నాకు పరిచయం అయిందనమాట. సో ఫస్ట్ టైము మేమిద్దరం అయితే డైరెక్ట్గా మీట్ అవ్వడము. సో వాళ్ళని ఫంక్షన్కి ఇన్వైట్ చేస్తే వచ్చారనమాట. సో కాల్స్ అట్లా మాట్లాడుకుంటాం కానీ బట్ ఫస్ట్ టైం మేమైతే డైరెక్ట్గా కలుసుకోవడము. సో ఇంక అట్లా మాటలైతే చెప్పుకుంటూ ఉన్నాము. సో ఇంక ఇక్కడైతే ఇవి భోజనాలు అన్నమాట. సో నేనైతే చూపించలేదులేండి మెనూ ఏంటి అని చెప్పేసి. రాగి సంగటి అలాగే ఇంకా తలకాయ చారు అనమాట. ఫస్ట్ అయితే పొంగలి, గారె, ఆ తర్వాత రాగి సంగటి, ఇంకా తలకాయ చారు, తర్వాత ఇంకా నార్మల్ వైట్ రైస్, మటన్ కర్రీ, అలాగే గోంగూర బోటి అనమాట. సో ఫైనల్గా రసము, ఇంకా పెరుగు. సో అదనమాట మెనూ. అయితే చాలామంది ఉన్నారండి అక్కడ. సో అందుకే ఆ మెనూ అదంతా కూడా ఏం చూపించలేదు. సో ఇంక ఇక్కడ బయట అయితే మనం ఇక్కడ వంట చేసుకునే ఏరియా అనమాట. సో ఇంకా మనకి అన్నీ అక్కడ అవైలబుల్గా ఉంటాయి. అంటే ఇట్లా వంట చేసుకోవడానికి కావలసినవి అన్నీ కూడా అక్కడ అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. సో అక్కడే తీసుకొని ఇంకా ఒక వంట చేసే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళని మాట్లాడుకొని మేమైతే ఫుడ్ ప్రిపేర్ చేయించుకున్నాము. సో అది. సో ఇంకా నేనైతే పెద్దగా క్లిప్పింగ్స్ అయితే ఏమీ షూట్ చేయలేదండి, ఎందుకంటే మా ఫంక్షన్ మెయిన్ రోల్ నాదే ఉండాలి కాబట్టి. సో నేను వీడియో షూట్ చేసుకుంటా కూర్చుంటే బాగుండదు కదా, వేరే వాళ్ళకి ఎవరికన్నా ఇద్దాము అంటే కొంచెం అందరూ కూడా ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు. అంటే అంతగా షూట్ చేయడానికి మా వాళ్ళకి కొంచెం షై అనమాట. సో అందుకని నేను కూడా ఎవరికి ఇవ్వలేదు. కొంచెం చిన్న చిన్న క్లిప్పింగ్స్ అట్లా అయితే షూట్ చేశాను. ఈ చిన్న క్లిప్పింగ్స్ కూడా షూట్ చేయడానికి గల మెయిన్ రీజన్ ఏంటి అంటే మెయిన్లీ మా బావగారు వాళ్ళ కోసమే షూట్ చేశాను అనమాట. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ ఉండరు, ఈ ఫంక్షన్ ఇదంతా కూడా మిస్ అవుతారు కదా. సో మిస్ అవుతున్నాము అనే ఫీలింగ్ వాళ్ళకి కలగకుండా ఉండాలి అని చెప్పేసి అట్లీస్ట్ ఇలా చూసినా కొంచెం ఐడియా అయినా వస్తుంది కదా ఎవరెవరు వచ్చారు, ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. సో అందుకని మెయిన్లీ ఈ చిన్న చిన్న క్లిప్పింగ్స్ అయితే షూట్ చేశాను అనమాట, లేదంటే ఫుల్ లైట్ తీసుకునేదాన్ని. సో వాళ్ళ కోసమే మెయిన్లీ షూట్ చేశాను, షూట్ చేశాను కాబట్టి మీతో కూడా షేర్ చేస్తున్నాను అనమాట. సో అది ఇంకా అట్లా భోజనాలు కూడా కంప్లీట్ చేసుకొని ఇంకా నేనైతే ఇంకా ఇంటికి వచ్చేసాను అనమాట, అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాను.
చాలా బాగా జరిగిందండి ఫంక్షన్ అయితే. అంటే మరీ ఎండలేదు, అట్లని వాన అయితే అసలు లేదు. ముందు రోజు కూడా వర్షం బాగా పడింది. ఆ వర్షంలోనే వచ్చామన్నమాట నేను, మా అన్నయ్య ఇక్కడికి, అంటే అత్తయ్య వాళ్ళ ఇంటికి. ఆ వర్షంలోనే వచ్చాం. ఎందుకంటే ఈవినింగ్ అయిపోయింది. సో ఇక్కడి నుంచి వెళ్తేనే కొంచెం బాగుంటుంది కదా అని చెప్పేసి, ఇంకా ఎలాగోలా వర్షమో ఏదో కొంచెం లైట్గా తుప్పరు పడుతుంటే ఇంకా ఆ వర్షంలోనే వచ్చేసాము. సో ఇంకా వాస్విక్ కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం హెల్త్ అప్సెట్ అయింది. వామ్మో రేపు ఎలా ఉంటుందో ఏమో అనిపించింది, కానీ ఫంక్షన్ అయితే బాగానే జరిగిందనమాట. సో అది అక్కడితో అయితే. సో ఇంకా ఇది వచ్చేసి ఇంకా నెక్స్ట్ డే అనమాట. నెక్స్ట్ డే ఏంటి అంటే గులాబ్ జామున్ అయితే చేస్తున్నాను. ఇంక ఇవాళ అయితే అమ్మమ్మ వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారండి. సో ఫంక్షన్ కోసమే ఉన్నారనమాట వాళ్ళు కూడా. సో లేదంటే మామిడికాయ పచ్చడి పెట్టాం కదా, సో వెంటనే వెళ్ళిపోయేవాళ్ళు అనమాట. ఇంకా ఫంక్షన్కి చెప్పాం కదా అని చెప్పేసి ఇంకా అమ్మమ్మ వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇంక ఇవాళ అయితే వెళ్ళిపోతున్నారు. గులాబ్ జామ్ చేస్తున్నాను అనమాట ఇక్కడైతే. సో ఎంటీఆర్ గులాబ్ జామ్ బై 1 get 1 ఉంటుంది కదా, సో ఆ ప్యాకెట్ అయితే ఒకటి తీసుకొని అందులో మిల్క్ యాడ్ చేసుకున్నాను. ఒక కప్పుకి 3/4 కప్పు మిల్క్ అయితే పట్టాయన్నమాట నాకు. సో మిల్క్ యాడ్ చేసుకొని ఒక డవ్ లాగా ప్రిపేర్ చేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టాను. ఇంకా ఈలోపు ఏంటి అంటే ఇక్కడ గులాబ్ జామ్లోకి మనకి షుగర్ సిరప్ కావాలి కదా, సో ఇక్కడైతే షుగర్ సిరప్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఒక బౌల్కి 2 బౌల్స్ చొప్పున షుగర్ అయితే యాడ్ చేసుకున్నాను. 2.5 వరకు యాడ్ చేసుకోవచ్చు, బట్ నేనైతే 2 యాడ్ చేశాను. షుగర్ ఎంత అయితే తీసుకున్నానో వాటర్ కూడా అంతే యాడ్ చేసేసి ఆ షుగర్ కొంచెం మెల్ట్ అవుతున్న టైంలోనే ఇలాచీ కూడా యాడ్ చేశాను అనమాట. సో షుగర్ కంప్లీట్గా మెల్ట్ అయిన తర్వాత ఒక 3-4 మినిట్స్ మనం కొంచెం మరిగించుకుంటే చాలు, మనకి ఇంకా షుగర్ సిరప్ అయితే రెడీ అవుతుంది. సో దీనికి మనకి పాకం అట్లా రావాల్సిన అవసరం అయితే ఏం లేదనమాట. సో అది ఇంకా ఫైనల్గా ఏంటి అంటే ఒక హాఫ్ లెమన్ కూడా స్క్వీజ్ చేశాను. ఎందుకంటే మనకి ఆ పాకం క్రిస్టల్స్ లాగా ఫామ్ అవ్వకుండా ఉండడం కోసమని ఒక హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేశాను. సో అది మనకి కొంచెం గోరువెచ్చగా ఉంటే సరిపోద్ది అనమాట. ఇంకా ఈలోపు ఏంటి అంటే ఇక్కడ నేను బాల్స్ కూడా ప్రిపేర్ చేసుకున్నాను. చిన్న బాల్స్ చేసుకుంటే మనకి ఏంటి అంటే సిరప్లో వేసిన తర్వాత కొంచెం స్వెల్ అవుతాయి కదా, సో చిన్న చిన్న బాల్స్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఫస్ట్ కొంచెం కిందకి ప్రెస్ చేస్తూ మనం బాల్స్ కనుక ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి, క్రాక్స్ అట్లా రాకుండా ఉంటాయి అన్నమాట. సో అట్లా బాల్స్ అన్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇంకా ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకుంటున్నాను. ఆయిల్ కూడా మరీ హీట్గా ఉండాల్సిన అవసరం అయితే లేదండి. సో మీడియం హీట్గా ఉంటే చాలన్నమాట. సో అట్లా హీట్ అయిన తర్వాత ఇంక ఇక్కడ బాల్స్ అన్నీ కూడా వేసేసి మరీ కలర్గా కాకుండా కొంచెం ఇట్లా లైట్ కలర్లోనే నేను తీసుకుంటున్నాను అనమాట. మరీ కలర్లో తీసామనుకోండి తర్వాత నల్లగా కనిపిస్తాయి అన్నమాట. అందుకని నేనైతే ఈ కలర్లో తీసేసి గోరువెచ్చగా ఉన్న ఆ షుగర్ సిరప్లో అయితే వేసేసాను. సో చల్లగా అయిపోయిన తర్వాత, అంటే వేడిగా ఉంటుంది కదా, సో ఆ వేడి మొత్తం కూడా చల్లారిన తర్వాత తిన్నాము అంటే ఇంకా మనకి గులాబ్ జామ్ అయితే రెడీ అనమాట. సో అది. సో ఇంక ఇక్కడ పిల్లలకు కూడా ఇచ్చేస్తున్నాను అనమాట, తింటారని చెప్పేసి. ఇవి యాక్చువల్గా మా మామయ్య వాళ్ళ అబ్బాయికి చాలా ఇష్టం అనమాట. లాస్ట్ టైం వచ్చినప్పుడు అడిగాడు, బట్ నాకు మా ఊళ్ళో దొరకలేదనమాట గులాబ్ జామున్ ప్యాకెట్. సో అందుకని ఈసారి వస్తా నేనే కొనుక్కొని వచ్చాను. అంటే వాడు వస్తాడని నాకు ముందు తెలుసు, అందుకని కొనుక్కొచ్చాను అనమాట. సో ఇంక వెళ్ళిపోతున్నారు కదా అని ఇంక ఇవాళ అయితే చేశాను. సో అది ఇంక అట్లా బౌల్స్లో వేసేసి పిల్లలకైతే ఇచ్చేసాను. వాళ్ళైతే తినేశారు. ఇంక ఇదిగోండి ఇక్కడ మా అమ్మమ్మ వాళ్ళు కూడా స్టార్ట్ అవుతున్నారు అనమాట, ఇంకా వెళ్ళిపోతున్నారు. రా వస్తున్నావా మళ్ళీ ఇప్పుడు అత్తా రావైతే ఇప్పుడు ఏ బండి ఉందా వెళ్తున్నారు వీళ్ళు? 3 గంటలు బందా? అప్పుడు దాకా ఆడే కూర్చుంటారా? అసలు వచ్చిన దగ్గర నుంచి ఒక 2 days 3 days ఉన్నారు. ఇంకా తర్వాత నుంచి వెళ్తాం అని గోల అనమాట. పచ్చడి పట్టిన తర్వాత నుంచి అసలు ఇంకా వెళ్తామని ఒకటే గోల. అయితే ఫంక్షన్కి ఇన్వైట్ చేశాం కదా, సో ఇంకా అందుకని చెప్పేసి ఆగిపోయారనమాట. సో ఇంక ఇవాళ అయితే వెళ్ళిపోతున్నారు. సపోటాకాయలు అలాగే ఇంకా మామిడికాయ పచ్చడి, సో ఇంకా అట్లా తీసుకొని ఇంకా వెళ్తున్నారు అనమాట. సో మా అమ్మమ్మ వాళ్ళది వచ్చేసి రేపల్ల దగ్గర అండి. సో వాళ్ళ విలేజ్ వచ్చేసి రేపల్ల దగ్గర అనమాట.
వీడియోలో రికార్డ్ అయిందిలే ఎంత అయ్యిందో. సో మా నాన్న డ్రాప్ చేస్తారనమాట, అంటే పక్క ఊర్లో డ్రాప్ చేస్తే ఇంకా అక్కడ నుంచి బస్కి వెళ్ళి తెనాల్లో ట్రైన్ ఎక్కేసి ఇంక వెళ్తారనమాట. సో అది ఇంకా అక్కడైతే అమ్మమ్మ వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు. సో ఇంకా ఇదండి ఇవాళ వ్లాగ్ అయితే. వ్లాగ్ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. కొత్త వాళ్ళు అయితే కనుక ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో నేనైతే ఇంకో వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.